హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే పుట్నాల పప్పు బెల్లం కాంబినేషన్లో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముట్టుకోగానే విరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కజ్జికాయల్ని కొంచెం ఇలా స్మాష్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్గా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా కజ్జికాయలు లడ్డు కాంబినేషన్లో బాగుంటాయి. ప్రస్తుతానికి లడ్డు లేవు కాబట్టి ఓన్లీ కజ్జికాయలతోటే చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇలా పుట్నాల పప్పు వేసుకొని సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. బరకగా ఉండకూడదు, చాలా స్మూత్గా ఉండాలి పౌడర్. అలా పప్పులన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లము ఇలా పొడిలాగా చేసుకొని ఈ పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా అందులో కలిపేసుకోవాలి. కిలో పుట్నాల పప్పు తీసుకున్నామంటే కిలో బెల్లం తీసుకోవాలి. అప్పుడు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్ మేము ఎక్కువగా తినము అనేవాళ్ళు కిలో పుట్నాల పప్పుకి 3/4 కిలో బెల్లం తీసుకున్నా సరిపోతుంది. ఇలా బెల్లం కలిపి పుట్నాల పప్పు పౌడర్లో బెల్లం కలిపాం కదా దాన్ని కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. తర్వాత యాలకుల పౌడరు అలాగే కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అలా వేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని కజ్జికాయలకు రేకులు కావాలి కదా దానికోసం పేని రవ్వ తీసుకున్నాం అనమాట. రాయలసీమలో పేని రవ్వ బాగా దొరుకుతుంది. మేము భక్షాలకు కానీ కజ్జికాయలకు కానీ పేని రవ్వనే యూజ్ చేస్తాము. ఇప్పుడు కిలో పుట్నాల పప్పు కిలో బెల్లం కదా దీనికి 1/2 కిలో పేని రవ్వ తీసుకున్నాము. ఒక 100 గ్రామ్స్ మైదా తీసుకున్నాము. ఇలా కాంబినేషన్ చేసుకొని కలుపుకుంటే పిండి చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని నీట్గా కలిపేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు అనమాట. కొద్దిగా వేసుకుంటూ ఎంత సరిపోతున్నాయో చూసుకొని వేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని దీని మీద ఒక గిన్నె మూసుకొని 1 గంట లేదా 2 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక 2 గంటల తర్వాత పిండి బాగా నానిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే పిండి సాఫ్ట్గా అయిపోతుంది. చాలా బాగా రేకులు రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా పొడవుగా చేసుకొని మనం కజ్జికాయలు ఎంత సైజులో చేసుకోవాలో దాన్ని బట్టి ఇలా ఉండలు వేసుకోవాలన్నమాట. మనం పెద్ద సైజు ఉండలు వేసుకుంటే రేకు పెద్దగా అవుతుంది, చిన్న సైజు ఉండలు వేసుకుంటే రేకు చిన్నగా అవుతుంది అనమాట. అంటే కజ్జికాయల సైజు మనం పెద్దగా వేసుకుంటే పెద్ద సైజు వస్తుంది, లేదంటే చిన్నగా వేసుకుంటే చిన్న సైజు వస్తుంది అనమాట. మనం ఏ సైజులో చేసుకోవాలో దాన్ని బట్టి ఇలా ఉండలు వేసుకున్న తర్వాత వీటిని ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా రేకులు రుద్దుకోవాలన్నమాట. రౌండ్గా మడతలు పడకుండా నీట్గా రుద్దుకోవాలి. ఒకవేళ రేకు మడత పడిందంటే కజ్జికాయలు కాల్చేటప్పుడు అవి బ్రేక్ అవుతాయి అన్నమాట. ఆయిల్ అంతా పాడవుతుంది. తర్వాత ఒక ప్లేట్లో ఇలా క్లాత్ వేసుకొని దానిపైన వాటర్ వేసుకుంటే తడిగుడ్డలాగా ఉంటుందన్నమాట. మనం రేకులు పట్టుకుంటాం కదా వాటిని ఇలా తడిగుడ్డ మీద వేసుకుని చేతిలోకి తీసుకుని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పౌడర్ని వేసుకుని ఇలా ఒత్తుకోవాలి కజ్జికాయలు. ఇలా కార్నర్స్ అన్నీ ఒత్తుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి అన్నమాట. దీన్ని 2 సార్లు 3 సార్లు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. మనం ఆయిల్లో వేసినప్పుడు ఇలా లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొన్ని రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట. కజ్జికాయల్ని ఇలా ఈ విధంగా వేసుకొని ఇలా ఒకసారి టర్న్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసి
తీసేసుకోవాలి. వీటిని ఎక్కువ రెడ్గా వేయించుకోకూడదు అనమాట. కొంచెం తెల్లగా ఉండేలాగానే వేయించుకోవాలి. కజ్జికాయలు ఎప్పుడూ తెల్లగానే ఉండాలి, రెడ్గా వేయించుకోకూడదు అనమాట. వీటిని ఇలా 2 సైడ్స్ టర్న్ చేసిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అదే పూర్ణం కుడుములు అనుకోండి, వాటిని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా తెల్లగా కాల్చుకుంటే అవి బాగోవు. కజ్జికాయలు మాత్రం ఇలా తెల్లగానే కాల్చుకోవాలి. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా కొన్నింటిని వేసుకుని మనం బాండీ సైజుని బట్టి వేసుకోవాలి కజ్జికాయలు. ఇలా ఒకసారి తిప్పాం కదా, ఇలా 1 నిమిషం పాటు వేయించి ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.